జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. జమ్మికుంటలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రణవ్ బాబు అన్నారు. ప్రణవ్ బాబుకు వినతి పత్రం అందజేసిన న్యాయవాదులు జమ్మికుంట పట్టణంలోని ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుతో పాటు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు అన్నారు. మంగళవారం జమ్మికుంట, వీణవంక, ఇల్లందుకుంట మండల కేంద్రాలకు చెందిన న్యాయవాదులు కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రణవ్ బాబు ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ న్యాయవాదుల కోరిక మేరకు అదేవిధంగా 3 మండలాల ప్రజల సౌకర్యార్థం జమ్మికుంటలో కోర్టు వచ్చే విధంగా ప్రయత్నం చేయడంతో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని న్యాయవాదులు మూలుగూరి సదయ్య, ఏబూషి లింగారెడ్డి, పొట్లపల్లి శ్రీధర్ బాబు, నక్కా సత్యనారాయణ, హుజూరాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నూతన శ్రీనివాస్, కనకం తిరుపతి, ముంజాల విజయ్, పెంగిలి రమేష్, సుకన్య, శ్రీరామ్, శిరీష, అబ్బర్వేణి రాజు, గూడెపు వంశీకృష్ణ, అప్పని రాజు, పిట్టల రాజేష్, మోర్ కళ్యాణ్, గుండా వరప్రసాద్, నవీన్ కుమార్, మారేపల్లి శ్రీధర్, దూడపాక శ్రీనివాస్తో పాటుగా తదితరులు పాల్గొన్నారు.